అందరికీ నమస్కారం. అటు అసెంబ్లీలో గాని అసెంబ్లీ బయట గాని కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే అబద్ధాలే సిగ్గుపడే విధంగా ఆయన మాటలు అవుపడతా ఉంటాయి. ఇవాళ ఆయన మాటలు నిజంగా కూడా డ్రైనేజీలో మోరి కన్నా హీనంగా ఆయన మాట్లాడే అబద్ధపు మాటలు చూస్తే నిజంగా డ్రైనేజీ మోరి కూడా అంత అసహ్యంగా ఉండదు. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ అవుపడతా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా దగ్గర ఒకసారి ఎంపీగా అబద్ధపు మాటలతోని ఏదో చేస్తాడని చెప్పి ఆశపడి గెలిపిస్తే ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా మరి తిరిగి ఎంజాయ్ చేసిండే తప్ప ఈ భువనగిరి ప్రాంతానికి ఏ ఒక్కటన్నా ప్రాజెక్టు తెచ్చిండా, లేకుంటే ఏ ఒక్క కార్యక్రమం అయినా చేసిండా చర్చకు రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మరి యాదాద్రి భువనగిరి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు అంత పెద్ద గుట్టను అనేక రకాలుగా అభివృద్ధి చేసి దాదాపు 1200 కోట్ల రూపాయలతోని గుట్టను అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్నటువంటి అనేక మంది బాగుపడ్డారు. ఆ బాగుపడ్డ దాంట్లో మరి ఇవాళ కోమటిరెడ్డి వచ్చి జొర్రి మరి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర డబ్బులు సంపాదించిండు. మరి ఇవాళ వాళ్ళ మీదే మాట్లాడుతుండంటే నాకు సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ మరి కాంట్రాక్టులు కాదు, ఇవాళ వచ్చినటువంటి ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టే ఓసారి వస్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు దొంగది బొంగది బొంగదని అసలు ఆయన దోడు తిరగకుండా మాట్లాడతాడు. కానీ ఇవాళ కాళేశ్వరం నీళ్లే మరి ఎక్కడికి వస్తా ఉన్నాయి. ఇవాళ ఆలేరు భువనగిరి ఆ నియోజకవర్గాలన్నీ సస్యశ్యామలమై ఇవాళ పారుతున్నాయి అంటే మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీళ్లే కదా. ఇవాళ నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన తర్వాత ఈ సంవత్సరం మంత్రి అయిండు, ఈ సంవత్సర కాలంలో తట్టెడు మట్టెత్తిండు అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ లో ఏదన్నా గుంటెడు మట్టెత్తి నేను ఈ కాలువ తీసుకొచ్చిన అని చెప్పి చెప్పమనండి. సిగ్గు లేకుండా వట్టిగానే నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి మాటలు చూస్తే సిగ్గు అనిపిస్తా ఉంది. అదే కాకుండా ఎందుకంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, ఏతుల వెంకటరెడ్డి అంటారు. అనేక రకాలుగా ఇక్కడ అక్కడ రోజు తిరుగుతాడు, ఫోటోలు ఇచ్చింది తప్ప ఏ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దళారీలకు అటు కాంట్రాక్టర్లకు ఇటు రైసు మిల్లర్ల మధ్యలో మరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మించి కమిషన్ తీసుకున్నటువంటి మరి కమిషన్ బ్రోకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజంగా మాట్లాడుతున్నటువంటి విధానం గాని అటు రేవంత్ రెడ్డి గాని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ప్రభుత్వంలో ఉండి సిగ్గు లేకుండా ఇలా విమర్శ చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులనే ఇవాళ ఓపెన్ చేసి మేమేదో చేస్తున్నాం, మాకు పుట్టినటువంటి బిడ్డను మీరెత్తుకొని ముద్దాడుతున్నారు. ముద్దాడినా కనీసం మాకు పుట్టిందని చెప్పకుండా సిగ్గు లేకుండా ఇవాళ అవాకులు చవాకులు పలుకుతా ఉన్నారు. అదందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు.